ఫ్రెండ్స్ నమస్తే, మీ శ్రీలహర్ అండి. మా బొబ్బాయి చెట్టు నేను ఎలా కూలిపోయింది చూసారు. చెట్టు చూడండి, 100 కాయల పైన ఉందండి చెట్టు. మొన్న ఊరిన మొద్దు చిన్నగా గాలి దుమ్ములాగా వచ్చిందండి. ఈ చిన్న గాలికే చక్క కాయలు చెట్టు నిండా ఉండడం వల్ల బరువో మరి ఏమో కానండి, కాయలు చూడండి అసలు ఎంత పెద్ద పెద్ద కాయలు చూడండి. అసలు ఈ కొట్లో కాయ కొనాలంటే మొన్న ఏదో డాక్టర్ గారు ప్రాబ్లం అని చెప్తే బొబ్బాయికాయ కొనడానికి వెళ్తానండి, కాయ 50 రూపాయలు చెప్పారండి. వామ్మో, నాటు చెట్లు పక్కన 4 చెట్లు వేసుకున్నా బాగానే ఉండేది అనిపించిందండి నా ప్రాణానికి. అటు 2 కాయలు తెచ్చేసరికి మాకు సుఖ చల్లిపోయిందండి. చూసారు ఎన్ని కాయలు, ఈ కాయలు చాలా రకాలు ఉపయోగపడాయి. మొన్న ఈ మధ్య ఎవరు ఆంటీ కానీ 2 ఆకులు కావాలంటే బొబ్బాయి సాకులు ఇచ్చాను. అబ్బాయి జ్వరం వచ్చిందంటేను ఏం కొనుక్కోలేకపోయినా పర్లేదు, ఈ బొబ్బాయి చెట్టు సాకుంటే చక్క నీ హెల్త్ బాగాలేదు కదా అక్క, బోళ్ళు కాయలు కాసిన రోజు కాయ తింటే మంచిది అక్క అన్నారని దీన్ని చక్క మొక్కలు పెట్టాను. సేపు ఇటు కూడా కాస్త నీళ్లు పట్టేదానండి. పెద్ద పెద్ద కాయలండి, కేజీలు లెక్క అమ్ముకున్న బోల్డ్ డబ్బులు వచ్చేయండి కాయలు. కాదే పండితే మేము తింటాం, తలక్క ఇస్తానండి నేను. చూసారు మళ్ళీ ఆ చెట్టు మళ్ళీ పెంచాలన్నా నేను ఇంత చెట్టు పెంచాలని చాలా కష్టం కదండి. పెద్ద పెద్ద కాయలు అక్కడ పెట్టొచ్చిన 10 కాయల దాకా ఆ రూమే పెట్టొచ్చినండి. బోళ్ళు కాయలు ఏమైనా పడితే తిందాం నాచుతో. ఎన్ని పారేయాలన్నా ప్రాణం అప్పదండి. మన ఎవరు ఇంటి పక్క ఎవరు వచ్చి కూర వండుకుంటే ఒక కాయ కావాలి పండు అంటే చిన్న కాయ కోసిచ్చారండి. పండు పైకి ఎత్తారమ్మ, ఈ కాయలు మంచిగా తయారు, పెద్ద కాయ ఇద్దాం అప్పుడు ఇస్తారమ్మని చెప్పానండి. చూసారా కాయలు అలా ఉన్నాయి. కాయలు చూస్తున్న ప్రాణం దొరికిపోతుందండి. నాకైతే చాలా కష్టంగా చాలా బాధ అనిపిస్తుందండి. ఇంత చెట్టు మళ్ళీ పెంచాలంటే కూడా నేను పెంచలేనండి దీన్ని. ఎంత జాగ్రత్తగా దీన్ని పెంచుకుంటే ఈ విధంగా ఈ కాడ తీసుకొచ్చానండి చెట్టుని. ఎన్ని కాయలు చూసారు, ఈ కాయలు వీడియో ఏడిపోయి వస్తుందండి నాకు. ఎన్ని పడేయాలన్నా తీసి పడేయలేమండి. నిన్నే మొన్న అనుకున్నాను ద్వారపాలకు వచ్చిన కాయలు కోసం ఆపపడితే పండుతూ తింటుండొచ్చు. చెట్టు నిండా కాయలను చుట్టూ వెళ్తున్న ఆలోచనతో నేను పల్లెటూరు కాదండి. అబ్బా భలే కాసిందిగా పెద్ద అమ్మాయి చెట్టు అని అడిగిందండి మొన్న ఒక ఆమె. కాసింది పిన్ని తలకాయ తిందాలి పిన్ని, కాయ పలకరాని పిన్ని అన్నానండి. చెట్టు నిండా కాయలతో చక్కగా అమ్మ ఎట్టబడిపోయింది చూడండి. కల్పవృక్షం అండి. చూసారు ఎంత పెద్ద చెట్టునండి, ఆ విధంగా పడిపోయిందండి. కానీ చాలా బాధ అనిపిస్తుందండి చెట్టు కాయలు చూస్తే. ఈ చెట్టు పడిపోయింది, నేను బాధపడుతాను. నా బాధలో మీకు ఏమన్నా అనిపిస్తే కామెంట్ బాక్స్లో పెట్టండి. ప్లీజ్ లైక్, ప్లీజ్ సబ్స్క్రైబ్.